మొన్నటిదాకా ఈ పిచ్చి సన్నాసేమో లోకంలో మా ఆవిడే కదా మొట్టమొదటిసారిగా నెల తప్పింది అన్నట్టు ఆవిడగారిని నెత్తిని పెట్టి చూసుకున్నాడు. పళ్ళు, ఫలాలు, మందులు, టానిక్లు, అబ్బో ఒకటేమిటి ఎన్ని సేవలు చేశాడో. నాకు కొడుకే పుడతాడు అంటూ గంతులేశాడు. ఎవడికి మాత్రం ఏం తెలుసులే, ఆ మాయదారి కడుపు కూడా వీడి వల్లే వచ్చిందో లేక. నాకంటే వయసులో పెద్దదానిపోయావు కాబట్టి బతికిపోయావు. ఇదే మాటని ఇంకెవరైనా అనుంటే వాళ్ళ రక్తం కళ చూసేవాణ్ణి. నాకు తెలుసు, సంధ్య కడుపులో ఉన్న బిడ్డ నా బిడ్డ, నా రక్తం. ఇంకోసారి ఇలా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. బావుందిరా, చాలా బావుంది. ఇంత జరిగా కూడా నిన్ను మోసం చేసిన నీ పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నావా? అక్క, నన్ను మోసం చేసింది సంధ్య, పుట్టబోయే నా బిడ్డక. ఆ బిడ్డే నీ బిడ్డని ఏమిటి నమ్మకం? అక్క ఆగు, ఇది నా ప్రశ్న కాదు, ఊళ్ళో వాళ్ళందరూ అడుగుతున్న ప్రశ్న. అక్కని కాబట్టి అరిచి నా నోరు మూయిస్తున్నావు. ఊళ్ళో వాళ్ళందరి నోళ్ళని ఎలా మూయిస్తావు? షూట్ చేసి పారేస్తాను. చాలా ఊళ్ళో వాళ్ళే కాదు, ఈ ప్రపంచం మొత్తం కాదన్నా సంధ్య కడుపులో బిడ్డ నా బిడ్డ, పుట్టబోయేది నా కొడుకు. ఈ సమస్యకి పరిష్కారం చెప్పబోయేది, రేపు వాళ్ళిద్దరికి బుద్ధి చెప్పబోయేది వాడే. పుట్టబోయే నా కొడుకే, నా వారసుడే. మీరెన్నైనా చెప్పండి సార్, మీరు చేసింది నాకు కరెక్ట్ కాదేమనిపిస్తుంది. మేనేజర్. అవును సార్, మీ దగ్గర మేనేజర్గా చేరాను కాబట్టి, మీ మేలు కోరేమని కాబట్టి చెప్తున్నాను. మొన్న మీరు చూసొచ్చింది చాలా మంచి ల్యాండ్, డెవలపింగ్ ఏరియా, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాంటి మంచి ఏరియాలో అపార్ట్మెంట్స్ కడితే హాట్ కేక్స్లా అమ్ముడైపోతాయి. ఆ ల్యాండ్ ఓనర్ అమ్ముతానన్నా ఎందుకు వద్దన్నారు సార్? చూడండి మేనేజర్, ఆ ల్యాండ్ కోసం ఆనంద్ ముందు నుంచి ప్రయత్నిస్తున్నాడు. ప్రయత్నిస్తే ఏంటి సార్, ఆనంద్ గారికి ఆ ల్యాండ్ ఓనర్కి మధ్య ధర విషయంలో తేడా వచ్చి డీల్ కుదరలేదు కదా. కుదరకపోయినా ఆనంద్ ఇంకా డ్రాప్ చేసుకోలేదు కదా. అలాంటప్పుడు మధ్యలో నేను వెళ్తే తప్పేముంది సార్? ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఎవరు ముందుగా దక్కించుకుంటే వాళ్ళదే ఆ ల్యాండ్ కావచ్చు. కానీ ఆనంద్ ప్రయత్నిస్తున్నాడని తెలిసి కూడా నేను ఆ ల్యాండ్ సొంతం చేసుకోవడం కరెక్ట్ కాదు. మా ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా డిఫరెన్సెస్ ఉండవచ్చు, అంత మాత్రం చేత ఆనందం నేనప్పటికీ నా శత్రువుగానో ప్రత్యర్థిగానో భావించలేను. ఐఎమ్ ఎ మిలిటరీ మ్యాన్, ఐ హ్యావ్ సమ్ ప్రిన్సిపల్స్. మరేం చేద్దాం సార్? కొత్త వెంచర్ కోసం అన్ని విధాలా బాగుండే మరో ల్యాండ్ చూడండి. రేటు ఎంతైనా పర్వాలేదు, పని వీలైనంత ఫాస్ట్గా జరగాలి. ఓకే సార్, వస్తాను సార్. ఓకే. ఆయన మిమ్మల్ని అంతగా అవమానించినా మీరు... మా మధ్య ఏం జరిగినా వాడు నా ఫ్రెండ్. వాడికి చెందాల్సినవి ఏవి లాక్కోవాలనే దురుద్దేశం నాకు లేదు, ఎప్పటికీ ఉండదు కూడా. ఇద్దరు మంచి మిత్రులు విడిపోవడానికి కారణాలు రెండే అంటారు. ఒకటి డబ్బు, రెండోది ఆడది. ఆడదాన్ని నేనే అవ్వడం నా దౌర్భాగ్యం. సంధ్య, మళ్ళీ మొదటికొచ్చావా? నో, ఇది నీ పుట్టిల్లు. పురిటి కోసం తన పుట్టింటికొచ్చిన ఆడపిల్ల కంటతడి పెట్టకూడదు. మోహన్, మీరు అర్థం చేసుకున్న దాంట్లో ఆయన సగమైనా ఎందుకు ఇలా అయింది? నేను ఏం పాపం చేశాను? అదిగో మళ్ళీ చిన్నపిల్లల ఏంటిది? ఏ మగాడికైనా భార్య విలువ దూరం చేసుకున్నప్పుడే అర్థమవుతుంది. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. ఆనంద్ తన తప్పుని తెలుసుకుంటాడు. తప్పకుండా నీకోసం తనంతట తానే వెతుక్కుంటూ వస్తాడు. అంతదాకా నువ్వు ఈ నీ పుట్టింట్లో నిశ్చింతగా ఉండు. అమ్మా నాన్న వాళ్ళుంటే నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకునేవాళ్ళు. పోలే, ఇప్పుడు మాత్రం నీకు తక్కువ ఎందుకు కానిస్తాను?
నిన్ను నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను. అమ్మా నాన్న నేనే అయి నిన్ను నా కన్న బిడ్డలా చూసుకుంటాను. సరేనా? పిచ్చిదానా, నువ్వేం వరి కాదు. అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. మానాలి, ఈ ఏడుపు మానాలి. ఎక్కడో చదివాను, కడుపుతో ఉన్న ఆడపిల్ల ఏడుస్తూ ఉంటే పుట్టబోయే పిల్లలు ఏడుస్తూ పుడతారట. కానీ జూనియర్ ఆనంద్ గాడు ఏడ్చే రకం కాదు, వాళ్ళ డాడీని ఏడిపించే రకం కావాలి. అది అలా నవ్వుతూనే ఉండాలి. మనసారా నవ్వుతూ ఉంటే అమ్మ మనసుని అర్థం చేసుకుని కొడుకు పుడతాడట. అమ్మా, రుక్కమ్మా, రారా. బాగున్నావా తల్లి? నాకే, నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? ఆ దేవుడి దేవల్ల నేను బానే ఉన్నాను. ఇదిగో అమ్మవారి గుళ్ళో నీ పేరు మీద కుంకుమ పూజ చేయించి ఈ కుంకుమ తీసుకొచ్చానమ్మా. ఈ కుంకుమ నీ నుదుట పెట్టుకుంటే ఏ బాధలు కలగవు. రుక్కమ్మా, నీకు నా మీద ఎందుకింత ప్రేమ అభిమానం? ఆ రోజే చెప్పాను కదమ్మా, నువ్వు నా కూతుర్లాంటి దానివి. నిన్ను చూస్తే నాకు నా బంగారే గుర్తొస్తుందని. రుక్కమ్మా, అసలు నీకెవరు లేరా? ఆయన వాళ్ళు, భర్త, పిల్లలు? ఎవ్వరూ లేరమ్మా. నేనొక అనాథగానే పుట్టి పెరిగాను. అయిన వాళ్ళంటూ నాకెవ్వరూ లేరు. మొన్నటి దాకా ఆ దేవుడిచ్చిన కూతురు ఓ బంగారు ఉండేది. ఇప్పుడు తను దూరం అయిపోయింది. వరుసగా నాకు ఒక తమ్ముడు ఉండేవాడు. వాడు ఈ మధ్యనే పోయాడు. పోయాడా? ఎలా పోయాడు? ఎలాగంటే రుకమ్మా, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే బాబు. అవునండి, పాపం. తన గురించి వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాను. బాగుంది. కనీసం ఒక కప్పు కాఫీ అయినా ఇవ్వకుండా కబుర్లు చెప్తూ కూర్చున్నావా? అయ్యయ్యో, మర్చిపోయానండి. ఉండు రుక్కమ్మా, ఇప్పుడే వస్తాను. బాబు, అది నాకు తెలుసు రుకమ్మా, కానీ గతానికి సంబంధించిన ఎలాంటి విషయాలని హారిక గుర్తు చేయడం మంచిది కాదు. తప్పు అయిపోయింది బాబు. ఏదో హారికమ్మ అడిగిందని మాటల్లో పడి. పర్వాలేదులే రుకమ్మా, హారికను నువ్వెంత ప్రేమగా చూసుకున్నావో నాకు తెలుసు. నీ దగ్గర ఉంది కాబట్టే నా హారిక మళ్ళీ నాకు దక్కింది. లేకపోతే ఏమై ఉండేదో ఊహించుకోవడానికి నాకు భయం వేస్తుంది. రుకమ్మా, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఏంటండి జన్మలో మర్చిపోలేను అంటున్నారు? అమ్మా, అది నీ గురించి హారిక, నీకు ఒంట్లో బాగుండనప్పటి రోజుల గురించి రుకమ్మతో చెప్తున్నా. ఆ రోజుల్ని ఈ జన్మలో మర్చిపోలేను అని. అవునమ్మా, అంతే. ఏంటో ఇప్పుడు తలుచుకుంటే ఏదోలా అనిపిస్తుంది. ఏవేవో పిచ్చి చేష్టలతో బాగా విసిగించేదాన్ని కదూ. నా మీద ఎంత అభిమానం లేకపోతే నా ఆగడాలన్నీ భరించేవాళ్ళు. నువ్వే చెప్పు రుక్కమ్మా. అవునమ్మా, గుండెల్లో అభిమానం ఉన్నప్పుడు, మన వాళ్ళు అంటూ అనుకున్నప్పుడు ఏం చేసినా బాధ అనిపించదు. అవన్నీ ఆగడాలుగా కాదు, చిన్న పిల్లలు చేసే అల్లరిగా కనిపిస్తుంది. హారి, అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు? నీకు పూర్తిగా తగ్గిపోయింది, అది చాలు. అవునమ్మా, నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. ఏదో చూడాలనిపించింది, వచ్చాను. వెళ్ళొస్తానమ్మా. అలాగే. రుక్కమ్మా, ఒక్క నిమిషం తీసుకో. నాకెందుకమ్మా? పెట్టుకో. నీ కొప్పులో ఈ పూలు పెట్టుకుంటే చూడు ముచ్చటగా ఉంటుంది. బంగారు, చక్కగా జడేయించుకోమ్మా. నాకు ఇలాగే బాగుంది. బూచి బూచి, భయపడవే. అమ్మో, నాకు భయం వేస్తుంది. భలే భలే, రుక్కమ్మ భయపడింది. రుక్కమ్మ భయపడింది. ఏమైంది రుక్కమ్మ? మళ్ళీ నీ బంగారు గుర్తొచ్చిందా? అవునమ్మా, ఏంటో నిన్ను చూస్తుంటే అన్నీ తా జ్ఞాపకాలే. ఉంటానమ్మా. బాబుగారు, అప్పుడప్పుడు వచ్చి అమ్మగారిని చూసిపోతుంటాను. అలాగే రుకమ్మా, వస్తాను బాబు. మంచిది. పాపం, రుక్కమ్మని చూస్తే జాలేస్తుందండి. నాకు అలాగే అనిపిస్తుంది హారి.
అందుకే రుక్కమ్మ ఎప్పుడొచ్చినా కాసేపు నవ్వుతూ మాట్లాడు. నీ చేత్తో ఏ పండో కాయో ఇచ్చి పంపించు. పెద్ద ఆవిడ కదా, సంతోషిస్తుంది. అలాగేనండి. మీకు కాఫీ తీసుకురమ్మంటారా? తీసుకురా. కావేరి, అక్కేది? అక్కేదంటే ఏడుస్తావేంటి? మా అమ్మ పెట్టే బేడ సర్దుకుని ఊరెళ్ళిపోయింది. ఊరుకో. ఊరికేగా వెళ్ళింది. నట్టింట్లో కూర్చొని ఎవరో చచ్చినట్టు ఆ రాగాలేంటి? ఏంటా నాకు పట్టిన అదృష్టానికి మురిసి ముక్కలై ఏడు చేస్తున్నారు. చాలా కావేరి, ఇప్పుడు నీకేమైంది? ఏమీ కాలేదు. తిన్న దరక్క తీరిక కూర్చొని ఏడుస్తున్నారు. చేసిందంతా చేసి ఏమైందట? నేనేం చేశాను? ఏం చేయడమేంటి? నోటికొచ్చినట్టు నువ్వు అలా అరిచినందుకేగా మా అమ్మ మనసు కష్టపెట్టుకొని ఉండమ్మా అని బతిమాల్లా ఉండకుండా వెళ్ళిపోయింది. నోటికొచ్చినట్టు మాట్లాడింది నేను కాదు, మీ అమ్మ. ఓహో, అక్కడికి మా అమ్మ మాట్లాడింది తప్పు, మీ ఆవిడ చేసింది ఒప్పునా? కావేరి, ఇంటికి రాగానే చిరాకు తెప్పించుకో. అవునులే, జవాబు చెప్పడం చేత కాకపోతే అలాగే ఉంటుంది మరి. నేను చెప్పాల్సిన జవాబు ఎప్పుడో చెప్పాను. ఏది? ఆవిడ గారి కడుపులో పెరుగుతుంది నా బిడ్డ అనేనా? ఏంటంటే గ్యారంటీ? నిన్ను చెప్పు మామయ్య, మా అమ్మ అడిగిన దాంట్లో తప్పే ఉంది. ఆ బిడ్డ నీ బిడ్డ అనడానికి నమ్మకం ఏంటి? కావేరి, చాచి అనడం, గొంతె తరవడం ప్రశ్నకి జవాబు కాదు. ఎవరి ప్రశ్నలకి జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సంధ్య నన్ను మోసం చేసుండొచ్చు, నాకు ద్రోహం చేసుండొచ్చు, కానీ ఆ బిడ్డ నా బిడ్డ, ముమ్మాటికి నా బిడ్డే. అదే వల్లగుద్దినట్టు అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నా మావయ్య? జ్యోతిష్యం చెప్పించుకున్నావా, లేకపోతే పుట్టబోయే బిడ్డకి DNA టెస్ట్ చేయించావా? మనిషి నమ్మకాన్ని మించిన టెస్ట్ ఈ ప్రపంచంలో లేని లేదు. ఎవరేం చెప్పినా పుట్టబోయేది నా బిడ్డే. ఎవరి కోసం నా బిడ్డని వదులుకోవటానికి సిద్ధంగా ఈ ఇంట్లో ఉండాలి అనుకుంటే ఇంకెప్పుడు ఈ టాపిక్ తేవద్దు. హరి, షాపింగ్ మొత్తం పూర్తయిపోయిందా? ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? అబ్బా, ఏంటా తొందర? అసలు మనిద్దరం కలిసి షాపింగ్కి వచ్చి ఎన్నాళ్ళైంది? అంటే ఇన్నాళ్ళ షాపింగ్ని ఇప్పుడే చేసేస్తావా? అవును, చేస్తాను. అయితే ఏంటంట? ఏంటా? ఇదిగో ఇప్పటికే కార్ నిండా ఫుల్ అయిపోయింది. మోయలేక చస్తుంది. మోసేది మీరా? కారేగా. నువ్వు కార్లను కూర్చో, నాకు చిన్న పని ఉంది, చూసుకొని వచ్చేస్తాను. తొందరగా వచ్చేయండి. సరే. ఎవరు మీరు? బంగారి, నేను పద్మని. పద్మ? ఎవరు మీరు? నీకు నేనెవరో గుర్తు రావడం లేదా? గుర్తు రావడం ఏంటి? నేనెప్పుడు మిమ్మల్ని చూడలేదే. అంటే నీకు అసలు ఏమీ గుర్తు రావడం లేదా? ఏవి అంటే? అదే, నువ్వు నాతో సినిమా షూటింగ్లకి రావటం, మనిద్దరం గవ్వలాడుకోవటం, నేను నీకు సినిమా కబుర్లు చెప్పటం, నువ్వు ఏక్తారా వాయించటం, ఇంటి ముందు వచ్చిన మూటలవాడి దగ్గర పెళ్లి చీరలు కొనడం, ఏవి గుర్తు రావడం లేదా? నిజంగా ఏవి గుర్తు రావట్లేదా బంగారి? ఇంటి ముందు పెళ్లి పందిరి, హడావుడి. హరి, ఏమైంది? తనెవరో చూడండి, నన్ను బంగారి అని పిలుస్తుంది. ఏంటేంటో చెప్పి గుర్తు రావట్లేదా అని అడుగుతుంది. పెళ్లి చీరలు కొన్నావంటుంది. నిన్ను చూసి ఎవరు అనుకుంటుంది. పద పద వెళ్దాం పద. అది కాదండి, ఇంటి ముందు పెళ్లి పందిరి అంటుందేంటి?
అసలు ఎవరు మీరు? సార్ నా పేరు పద్మ. ఈవిడ చూడండి, మీరెవరిని చూసి ఎవరనుకుంటున్నారు? ఈవిడ మా ఆవిడ, మిస్సెస్ కిషోర్. తన పేరు హారిక. అండర్స్టాండ్? రా హారి. ఉండండి, ఈవిడెవరో అసలేంటో. ఎవరైతే మనకెందుకు, ఇప్పటికే బాగా లేట్ అయింది. రా అది ముందు నువ్వు కాదండి. కూర్చో. ప్లీజ్. వదినా, వదినా, అన్నయ్య. చిన్న మావయ్య, కావేరి, ఇన్నాళ్ళు ఏమైపోయావు చిన్న మావయ్య? పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. సారీనే, అందుకే నీ పెళ్లి కూడా రాలేకపోయాను. పో చిన్న మావయ్య. సారీ చెప్పాను కదరా. అవును, వదినేది కనిపించదే? ఆవిడ గారు ఇప్పుడిక్కడ ఉండట్లేదు. ఏంటి, వదిన ఇక్కడ ఉంటాం లేదా? మరి ఎక్కడ ఉంటుంది? ఆవిడ గారికి నచ్చిన చోట. కావేరి, ఏం జరిగింది? అబ్బో, ఎందుకు అడుగుతాలే, చాలా పెద్ద కథ. వినేందుకు నీకు ఉత్సాహం ఉన్నా చెప్పేందుకు నాకు ఓపిక లేదు బాబు. సరే, అన్నయ్య ఏడి? పైన హాల్లో ఉన్నట్టున్నాడు. అన్నయ్య. ఓ అర్జున్, ట్రైనింగ్ నుంచి ఎప్పుడొచ్చావు? ఇవాళ మార్నింగే రాగానే వదిన్ని నిన్ను చూడాలనిపించింది. ఏమైందన్నయ్య? ఏమీ కాలేదు అర్జున్. నువ్వు వదిన గొడవ కనిపడ్డారా? రాగానే అడిగితే వదిన ఇక్కడ ఉండటం లేదని కావేరి చెప్పింది. అసలు ఏమైందన్నయ్య? అర్జున్, దాని పేరు నా ముందు ఎత్తుకో. దాని పేరా? సంజయ్ వదిన గురించేనా నువ్వు మాట్లాడుతోంది? ఆ విశ్వాసఘాతకురాలి గురించే, ఆ వంచకి గురించే, ఆ నీతి లేని దాని గురించే, ఆ నమ్మక ద్రోహి గురించే. అన్నయ్య, నువ్వేనా? దేవత లాంటి వదిన గురించేనా? దేవత? అది దేవత కాదు, దెయ్యం, పిశాచి, మద పిశాచి. అన్నయ్య, వదిన అంత మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? ఎలా వచ్చిందా? అది దాని మొదటి మొగుడు కలిసి ఓ హోటల్ రూంలో ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకొని నేను వచ్చిన విషయాన్ని కూడా పట్టించుకున్నంత పరవశ్యంతో ఉండటాన్ని నా కళ్ళారా చూశాను. కొంచెం కామన్ సెన్స్ తోటి ఆలోచిస్తే అదంతా కావాలని ఎవరో ప్రీప్లాన్డ్గా చేసిన కుట్ర అని తెలిసిపోవడం లేదు. కామన్ సెన్స్ ఈజ్ నాట్ కామన్ ఫర్ ఎవ్రీబడి మిస్టర్ అర్జున్. ఆ ప్లాన్ వేసిందెవరో, ఆ కుట్రని చేసిందెవరో నాకు బాగా తెలుసు. ఎవరు? ప్రశాంతంగా ఎలా ఉండమంటావు రాదా? ఇంత రాత్రి వేళ ఎవరితోనండి మాట్లాడుతున్నారు?